హాయ్ ఆల్, ఇది ఫ్రైడే ఈవినింగ్. ఇది ఒక ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సరే ఏదైనా క్విక్గా చేస్తాం, ఆకలేస్తూ ఉండింది అనుకున్నాను. సరే ఇంకా దోసపిండి ఉండింది, సరే ఆనియన్ దోశ వేసుకున్నామని. ఇక్కడ మనం దోసపిండి ఇలా ఉప్పు వేయకుండా పెట్టుకుంటే మనకి అప్పటికప్పుడు దోశ వేసుకోవచ్చు, లేదంటే ఆనియన్ దోశ వేసుకోవచ్చు. ఇంక దీంతో పాటు అయితే కొంచెం సాంబార్ కూడా చేశాను, మునక్కాయ సాంబార్ వేసాను అనమాట. రాత్రి కూడా అవుతుంది కదా, ఒకేసారి చేసేసాను. ఇంక దీంతో పాటే కొంచెం స్ట్రాబెర్రీస్ కూడా ఉండింది, దాన్ని మిల్క్ షేక్ చేస్తామని ఇక్కడ మిల్క్ షేక్ కూడా చేస్తున్నాను. ఇంకా దీనికి కొంచెం ఉప్పేసి నానబెడుతున్నాను. ఎలా అంటే మనకి పెస్టిసైడ్ ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతుంది. ఇంక ఈ మిల్క్ షేక్ అయితే కొంచెం నేను ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా వేసాను. కోల్డ్ మిల్క్తో పాటే కొంచెం ఐస్ క్రీమ్ వేస్తే ఇంకా బాగుంటుంది చల్లంగా. ఇంకా నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది, దాన్ని మీకు షేర్ చేస్తామని ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. కానీ ఇంకా వాచ్ అవర్స్ అవన్నీ కంప్లీట్ అవ్వలేదు, కానీ మానిటైజేషన్ అయిందని నాకు మెయిల్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇవన్నీ మీ సపోర్ట్ వల్లే, అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. నా ఛానల్ మానిటైజేషన్ అయింది. ఇంకా ముందు మీ సపోర్ట్ కావాలా, చాలా వ్యూస్ అవన్నీ కావాలా. ఇంకా ముందు మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అవన్నీ మీరు చూసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ నాకు చాలా సపోర్ట్ చేసిన దానికి. ఇలా ఉండిందనమాట నా ఈవినింగ్ రొటీన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కమెంట్, మళ్ళీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఆనియన్ దోశకైతే ఎక్కువ ఆనియన్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఎర్రకారం ఏదైనా ఉంటే అవి కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. కానీ ఇక్కడ నేను వేసుకోలేదనమాట, కానీ ఉండింది. కానీ ఇంకా సమ్మర్ కదా, చాలా కారం వద్దని సైడ్లో వేసుకున్నాను అనమాట ఎర్రకారం అనేది. ఇలా ఉండింది నా ఈవినింగ్ రొటీన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్.